నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత మార్పిడిలను సహించేది లేదు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు బెదిరింపులు. టీడీపీ నాయకులపై దాడికి గడ్డం గ్యాంగ్ యత్నం. సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు. చేర్యాల జెడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. అపస్మారక స్థితిలో మల్లేశం హైదరాబాద్కు తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, దుర్మార్గమైన విదేశీ అన్యమతం గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడిలకు పాల్పడుతుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. మత మార్పిడిలను అడ్డుకోవడానికే క్రిస్మస్ రోజున గిరిజనులకు భగవద్గీతలను పంపిణీ చేశామని తెలిపారు. అరకు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పాడువాలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భగవద్గీతలతో పాటు రగ్గులను పంపిణీ చేసి ఉచితంగా మందులను అందజేశారు. గిరిజనులతో రామనామ జపం చేయించారు. హిందూ మతం వర్ధిల్లాలంటూ నినాదాలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు జగదీష్ బాబును అభినందించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక్కడ కార్యకర్త స్వామికి మొత్తం ఇంతమందికి మంచి భక్తులు స్వామి జగన్నాథ స్వామి చేయిస్తారు. గిరిజన ప్రాంతాలు మతపరంగా అన్యమతస్థులు టార్గెట్ చేస్తున్న సమయంలో ఈరోజే ఇక్కడ పెట్టాలి. ఈ డిసెంబర్ 25వ తారీఖు ఏదైతే గిరిజన ప్రాంతాలు టార్గెట్ చేసి మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదో అటువంటి దుర్మార్గమైన మతం, ఆ మతం మారకూడదు, మన మతంలో మనం ఉండాలని పిలుపు ఇవ్వడానికి డిసెంబర్ 25వ తారీఖు ఎంచుకొని గిరిజన ప్రాంతాలలో ఈరోజు దుప్పట్లు, ఈ డిసెంబర్ 25వ తారీఖునే భగవద్గీత కూడా పంచాలని, ఒక అద్భుతమైన కార్యక్రమం జరగాలని, గిరిజన తల్లులకి, గిరిజన పెద్దలకి అందరికీ కూడా వైద్య సదుపాయం లేదు కాబట్టి వైద్య సదుపాయం కల్పించడానికి ఇక్కడ వైద్య శిబిరం, ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును చంపేస్తామంటూ గడ్డం గ్యాంగ్ నేత మెరుగుమాల కాశీ బెదిరింపులకు పాల్పడ్డాడు. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నాయకులపై గడ్డం గ్యాంగ్ దాడికి యత్నించింది. పోలీసులు లాఠీ చార్జీ చేసిన కొద్దిసేపటికే కొందరు యువకులతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న కాశీ తెలుగుదేశం నేతలను అసభ్య పదజాలంతో దూషించాడు. నడి రోడ్డుపై జరుగుతున్న హంగామాను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై గడ్డం దాడి చేసింది. విషయం తెలుసుకొని ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు కాశీ ఇంటికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రావి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమాలు చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని నాని అనుచరులకు టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ కీమ్యా నాయక్, ఎలక్షన్ అథారిటీ అధికారి సుమిత్ర ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో పోలైన ఓట్ల బాక్స్ల సీల్ తీసి లెక్కింపు కేంద్రాలకు తరలించారు. అనంతరం వేములవాడలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ షెట్టె మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలు తగిలాయి. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న అతనిని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్కు తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లా బైసా మండలం మీర్జాపూర్లో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. సరైన పత్రాలు లేని దాదాపు 80 ద్విచక్ర వాహనాలు 7 త్రిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేనటువంటి వాహనాలు రోడ్లపై నడపరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపటం చట్ట విరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా యొక్క నిర్మల్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశం మేరకు మేము యొక్క బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మిర్జాపూర్ గ్రామంలో ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేము సరైనటువంటి పత్రాలు లేనటువంటి 80 2 వీలర్స్ మరియు 7 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సరైనటువంటి పత్రాలు విషయానికి వచ్చేసరికి చాలా మటుకు కూడా వెహికల్స్కి ఆర్సీ లేదు, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ప్రాపర్గా లేదు, తర్వాత ఇంకొకటి ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్, తర్వాత నెంబర్ ప్లేట్ అనేది కూడా ప్రాపర్గా లేదు, ముందుంటే వెనక లేదు, వెనుకుంటా ముందు లేదు, తర్వాత చాలా మటుకు కూడా నెంబర్ ప్లేట్స్ అనేవి ట్యాంపరింగ్ చేయడానికి పడ్డాయి. అంటే నెంబర్ ప్లేట్స్ ఇంటెన్షన్ కొద్దీ ఈ యొక్క పోలీస్ కెమెరా కేసుని తప్పించుకోవడానికి ఇంటెన్షన్ కొద్దీ వంచి వేయడం జరిగింది. సో అది చట్టయుత నేరము. తర్వాత కొన్ని నెంబర్ ప్లేట్స్ అసలు పెట్టుకోలేదు, వెహికల్ తీసుకొని చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ దానికి నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పెట్టడం జరగలేదు, ఎందుకంటే కెమెరా కేసును తప్పించుకోవడానికి. సో అటువంటి వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత చాలా మటుకు కూడా చూస్తే ఓల్డ్ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. సో అట్లా ఓన్ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి, వెహికల్స్ సీజ్ చేశాము. సో ఇందు మూలంగా ఈ యొక్క మా యొక్క మిర్జాపూర్ గ్రామస్తులకు మా యొక్క పోలీసు వారి విన్నపం ఏంటంటే ఈ యొక్క కన్సర్న్డ్ వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. ఆర్సీ కానీ, ఇన్సూరెన్సే కానీ, తర్వాత నెంబర్ ప్లేటే కానీ అన్నీ కూడా మేము ఈ యొక్క ప్రాపర్గా లేనటువంటి నెంబర్ ప్లేట్స్ను ఏ సమయంలోనైనా కానీ మేము చెక్ చేస్తూ ఉంటాము. సో వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేస్తాము. దయచేసి ఇటు విషయంలో గ్రామస్తులు అందరూ మాకు సహకరించాలి. వెహికల్స్లో డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలని అవుతుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాపట్ల రైలుపేట 3వ వార్డులోని యానాది కాలనీలో పేదవారికి మాతంగి విజయరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ వంశీ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, ఫ్రూట్స్, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు జరుపుకుంటూనే సాటివారైన పేదలకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరారు. కాగా మూర్తి రక్షణ నగర్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సంబరాల్లో పిల్లలు నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలో 2 బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 4 వ్యక్తులు మరణించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు హాస్పిటల్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని విప్రో కొడలి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ల మీదకు దూసుకు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. రెడ్ సిగ్నల్ ఉన్నా ఆగకుండా ముందుకు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఫుడ్ డెలివరీ బాయ్ నసీర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 తీవ్ర గాయాలు కాగా మరో 6 స్వల్ప గాయాలయ్యాయి. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్డ్ కర్మాగారం కాలనీ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ను దొంగలు ఎత్తుకు వెళ్లారు. కర్మాగారం నడిచే సమయంలో కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు యాజమాన్యం ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. కాగా 6 ఏళ్ల క్రితం పలు కారణాలతో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయడంతో కర్మాగారం మూతపడింది. అప్పటి నుండి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో దొంగలు కర్మాగారంలోని సామాగ్రిని మొత్తం దోచుకెళ్లారు. చివరగా ఆసుపత్రిలోని ఎక్స్రే మిషన్ను సైతం ఎత్తుకెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో త్రాగునీరు కోసం ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రోజు కలవలతోటి ఇక్కడ కొమరగిరి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీలో మాట్లాడకండి. కొమరగిరి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీలో తాగడానికి నీళ్ళు లేక మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆడబడుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మేము 30 కోట్ల రూపాయలతో జలసిరి తెచ్చాం. ఎన్టీఆర్ జలసిరి టోటల్గా నియోజకవర్గానికి ఇంటింటికి కుళాయికి. మీరు పేరు మార్చుకుని జగనన్న పేరు పెట్టుకున్నారు. వచ్చిన దాన్ని మీరు ఇక్కడ ఇంటింటికి కుళాయిలు వేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఇక్కడ చెరువుకి వాటర్ స్కీమ్కి శాంక్షన్ ఇచ్చాం. ఆ చెరువు వాటర్ స్కీమ్ కూడా స్టార్ట్ చేయలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్న కొమరగిరి ఈ కుత్తుకుడిమిల్లి ఏరియాలో ఉన్న పంచాయతీల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటర్ ట్యాంకు శాంక్షన్ వచ్చింది. తర్వాత ఇంటింటికి కూడా జలసిరిలో ప్యాకేజ్ పెట్టారు. టోటల్గా పిఠాపురం నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. దాన్ని పేరు మార్చుకున్నారు. అది కూడా శంకుస్థాపన చేసి లోకేష్ గారు పిఠాపురం చేశారు మీటింగ్లో. అని తక్షణ వీళ్ళకి తాగునీరు కల్పించాలి. రెండవది ఇంటింటికి కుళాయిలు ఏదైతే ఉన్నాయో కుళాయిలు కూడా వేయాలి. డబ్బులు లేకుండా వేయాలని కూడా అది కూడా తెలియజేస్తాము. ఎంచేతంటే ఆ స్కీమ్ అటువంటి స్కీమ్ కాబట్టి మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 3.5 సంవత్సరాలు అయింది. తాగడానికి నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం, అసమర్థత ఎమ్మెల్యే. ఇక్కడ ఇది పరిస్థితి. ఇదివరకు ఇటువంటి కంప్లైంట్లు ఎప్పుడు లేవు. ఒకవేళ నీళ్ళు లేవంటే ట్యాంకర్ వచ్చింది. అని తక్షణం మరి చిన్న కాలువలతోటి పెద్ద కాలువలతోటి వెంకటరాయపురం మరి ఈ ఏరియాలన్నింటికి కూడా కొమరగిరి పంచాయతీలో ఉన్న ఏరియాలన్నింటికి కూడా తాగునీరు రావట్లేదు కాబట్టి వెంటనే కల్పించాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత మార్పిడిలను సహించేది లేదు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు బెదిరింపులు. టీడీపీ నాయకులపై దాడికి గడ్డం గ్యాంగ్ యత్నం. సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు. చేర్యాల జెడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. అపస్మారక స్థితిలో మల్లేశం హైదరాబాద్కు తరలింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.